వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హైదరాబాద్ ఎంపీగా, అది కూడా కాంగ్రెస్ ఎంపీగా ఈరోజు సానియా మీర్జా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా తాజాగా కూడా కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. మరోవైపు చూసినట్లయితే కూడా అజారుద్దీన్ కాంగ్రెస్లో సీనియర్ నేతగా, గతంలో ఎంపీగా పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న, మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో క్రికెటర్, ఆయనకి అదేవిధంగా సానియా మీర్జా ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజున అజారుద్దీనే స్వయంగా సానియా మీర్జా పేరు ప్రమోట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి అండ్ టీంతో కూడా అజారుద్దీన్ చర్చించారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఏకంగా ఒకవైపు చూసినట్లయితే ఓవైసీ మీద ఒక సానుకూల దృక్పథంతో రేవంత్ రెడ్డి అండ్ టీం వెళ్తూ వస్తోంది. సో ఓల్డ్ సిటీ కూడా మేము తగిన నిధులు కేటాయిస్తామంటూ అనేక అంశాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు ఇటీవలే ఇఫ్తార్ ఇందు కూడా ఇవ్వడం జరిగింది ఓవైసీ బ్రదర్స్కి. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఆ కార్యక్రమంలో చాలా ప్రిషియస్గా తీసుకుని మరి రేవంత్ రెడ్డి అండ్ టీం పాల్గొన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఈరోజు ఏకంగా ఓవైసీ మీదనే పోటీకి సానియా మీర్జా లాంటి వాళ్ళని దించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తోంది? ఒకవైపు ఆల్రెడీ బీజేపీ నుంచి విరించి హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మాధవీలత, ఆమె పోటీ చేస్తున్నారు, ఆమె బరిలో ఉన్నారు, ఏదో కాంట్రవర్సీతో ప్రతిరోజు వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సో అలా ఇక మరోవైపు చూసినట్లయితే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుంది అని కూడా కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తుంది. మరోవైపు ఓవైసీ కూడా కాంగ్రెస్ని ఎక్కడ విమర్శించకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూనే వస్తున్నారు. అయితే గత ఎక్స్పీరియన్స్ల దృష్ట్యా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంతో ఉన్న ఎక్స్పీరియన్స్ల దృష్ట్యా ఇలాంటి సమయంలో ఈరోజు ఏకంగా హైదరాబాద్ ఎంపీ స్థానం మీద కాంగ్రెస్ గురిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మూడు పార్టీలు మధ్య ట్రయాంగిల్ ఫైట్కి అయితే అది వేదిక కాబోతోంది అన్నది వాస్తవం రేపు ఇదే జరిగినట్లయితే. సో ఇలాంటి సిచ్యువేషన్లో సానియా మీర్జాని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం మాత్రం అదొక నిజంగానే ఒక విశేషం అనే చెప్పాలి, ఒక సంచలనం అనే చెప్పాలి ఈ రోజున. సో ఓవరాల్గా చూసినట్లయితే అసలు ఈ వార్తల్లో, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగానే సానియా మీర్జా హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసేందుకు ఎంతవరకు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది? ఎంతవరకు పొలిటికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఆమె ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది? ఇక ఓవైసీ అండ్ టీం ఎలా ఈ అంశాన్ని తీసుకోబోతున్నారు, ఎలా స్పందించబోతూ ఉన్నారు? అండ్ దెన్ ఇక బీజేపీ, ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీ రోల్ ఎంత ఉండబోతోంది? సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ కూడా రేపటి కాంగ్రెస్ భవిష్యత్తును ఎటు లీడ్ చేయబోతున్నాయి హైదరాబాద్ పరిధిలో. ఈ అంశం కేంద్రంగా ఓవైసీ అండ్ రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు కూడా ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలన్నీ ఈరోజు హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసినట్లయితే ఆ స్థాయిలో ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక సీటు మీద కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం ఫోకస్ పెడతానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్లీ మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. 64 సీట్లతోనే, కేవలం అంటే బొటాబొటీ మార్కులతోనే రేవంత్ రెడ్డి సర్కార్ పాస్ అయినట్లు లెక్క, మొన్న రేవంత్ రెడ్డి అండ్ టీం పాస్ అయినట్లు లెక్క. సో అప్పటి నుంచి కూడా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, డే 2 నుంచే కనీసం ఒక గ్రేస్ పీరియడ్ కానీ, హనీమూన్ పీరియడ్ కానీ కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. డే 1 నుంచే వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొడతామంటూ సవాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక ఇటీవల చూసినట్లయితే బీజేపీ నేత లక్ష్మణ్ లాంటి వాళ్ళు అయితే ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోవడం తథ్యం అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వాళ్ళు అలర్ట్ కూడా అవుతూ ఉన్నారు. ఇక అందుకే ఈరోజు ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు చూసినట్లయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు రంగారెడ్డిలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్కి ఒక సీటు కూడా రాని పరిస్థితుంది. బీఆర్ఎస్ అక్కడ క్లీన్ స్వీప్ చేసింది మ్యాక్సిమం సీట్స్ని. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ 2 చోట్ల కూడా తాను పూర్తి స్థాయిలో తన నమ్మకాన్ని అయితే రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఉండి ఆయన తన ఎంపీ పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు మొన్న కైవసం చేసుకోకపోవడం కూడా ఆయనకు ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశం ఉంటుంది. దట్టు దానికి తోడు రేపటి జరగబోతున్న లోక్సభ ఎన్నికల్ని తన 100 డేస్ పాలనకు ఒక రెఫరెండం అని కూడా రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఎన్ని మార్కులు పడతాయో మీరే వేయండి అంటూ డైరెక్ట్గా ప్రజల్ని అడుగుతూ ఉన్నారు. అటు నిధులు, నియామకాలు అనే అంశం మీద ఫోకస్ పెట్టారు ఆయన. గత ప్రభుత్వ అవినీతిని కూడా బయటికి తొగి తీస్తూ వస్తున్నారు. ఇక తాము ఇచ్చిన 6 హామీలను కూడా అంతే ఫాస్ట్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎవరు చెప్పినా, ఆయనే స్వయంగా చెప్పినా చెప్పకపోయినా ఈరోజు రేపటి లోక్సభ ఎన్నికలు అయితే మాత్రం అందరికంటే ముందు రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక సవాల్గా మారబోతూ ఉన్నాయి. ఇక బీజేపీ కూడా ఏదైతే 400 సీట్లు, 400 సీట్స్ అంటూ కూడా మోడీ నినాదాన్ని తీసుకున్నారు ఎన్డీఏకి. ఇండివిజువల్గా బీజేపీకి 370 సీట్స్ వస్తాయంటూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. బీజేపీ కూడా అదే జోష్తో ఉంది. దట్టు కర్ణాటకతో పాటు మిగతా 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ 4 రాష్ట్రాలను కైవసం చేసుకోవడం మాత్రం ఆ పార్టీ ఒక ఎసెట్గా భావిస్తూ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది రేపటి లోక్సభ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికల కంటే చాలా ప్రిషియస్గా లోక్సభ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు తెలంగాణలో. ఇదే సమయంలో చూసినట్లయితే
ఒకవైపు కవిత అరెస్ట్ కావచ్చు, తన ఓటమిలోంచే కేసీఆర్ ఇంకా బయటపడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కవిత అరెస్ట్ ఆయన పూర్తిగా డిమోరలైజ్ చేసింది. ఆయన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు అసలు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే అంశం మీద ఇప్పటిదాకా కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. కేసీఆర్ పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది నేతలు ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు. చాలామంది నేతలు బీవీ పాటిల్ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే బీజేపీ జెండా కప్పుకున్నారు, లైక్ రాములు లాంటి వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పోటీలో ఉండబోదు అనే ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. సో ఆ దిశగా కూడా వెళ్తూ వస్తున్నారు అటు ప్రతిపక్షాలు, ఏదైతే వాళ్ళ ప్రధాన ప్రత్యర్థులు కూడా. ఇదే సమయంలో మాత్రం కవిత అరెస్ట్ను కూడా ఒక అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా వెళ్ళాలనుకుంటూ వస్తుంది. సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్గా బరువు బాధ్యతలు అయితే ఉన్నాయి. రేపు ఎంపీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా అటు సర్వేలను బేస్ చేసుకుని, కొన్ని ట్రాక్టర్ పోల్స్ని బేస్ చేసుకుని కాంగ్రెస్కు 14 సీట్లు వస్తాయంటూ కూడా ఆయన సవాల్ విసురుతూ మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఇదే సమయంలో హైదరాబాద్ సీటును వదులుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి అండ్ టీమ్ రెడీగా లేదని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ఒకవైపు చూసినట్లయితే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇటీవల ఇఫ్తార్ విందులో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఓవైసీ బ్రదర్స్తో కలిసి. సో ఓల్డ్ సిటీకి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ నిధుల్లో కానీ తాము ఇన్వాల్వ్ అవుతామని కూడా ఆయన వాళ్ళతో చాలా ఫస్ట్ నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ని వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్లో. సో అటు ఓవైసీ బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డి పాలన మీద కూడా అంత స్థాయిలో ఇప్పటిదాకైతే ఎక్కడ విమర్శలు కానీ టార్గెట్ కానీ చేయలేదని అనుకోవాలి. బట్ బీజేపీ లాంటి పార్టీలకు మాత్రం ఈ అంశమే టార్గెట్ అవుతూ వచ్చింది. సో ఇక బీజేపీ కూడా హైదరాబాద్ స్థానాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. గతంలో రాజాసింగ్ లాంటి వాళ్ళు పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ వైపు నుంచి కూడా మన ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేసింది. టికెట్ అడిగిన పరిస్థితి కూడా ఉంది అన్ని పార్టీల నుంచి. ఇక గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సీటు విషయంలో మాత్రం అనేక రకాల నెగోషియేషన్స్ అయితే కాంగ్రెస్లో ఉన్నాయి, ఎవరు పోటీ చేస్తారో అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే ఈ రోజున విరించి హాస్పిటల్ అధినేత మాధవీలత అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ వైపు నుంచి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైపు నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుందా అన్న ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ ఇలాంటి సమయంలోనే 2-3 పేర్లు అయితే అక్కడ తెర మీదకి రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజున ఓవైసీకి చెక్ పెట్టే దిశగా ఈరోజు హైదరాబాద్ నుంచి మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలో ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ లాంటి వాళ్ళు, జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ లాంటి వాళ్ళు ఈ రోజున ఆమెను ప్రమోట్ చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు హైదరాబాద్ లోకలే సానియా మీర్జా గతంలో పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ని వివాహం చేసుకున్నారు. ఇటీవల అతని నుంచి డైవోర్స్ కూడా తీసుకున్నారు. సో ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లోనే వివాదంగా ఉంటూ వస్తున్నారు సానియా మీర్జా. సో అలాంటి సానియా మీర్జా ఈరోజు కాంగ్రెస్ తరపున పోటీ చేయడం అంటే అదొక విశేషమనే చెప్పాలి. యాక్చువల్గా మనం చూసినట్లయితే అది ఓవైసీ ఫ్యామిలీకి హైదరాబాద్ అనేది ఒక కంచుకోట, పార్లమెంట్ స్థానం అనేది. ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో సలావుద్దీన్ ఓవైసీ వరుసగా 6 సార్లు హైదరాబాద్ స్థానం నుంచి ఎంపీ కావడం జరిగింది. అదేవిధంగా ఆయన తర్వాత ఆయన పెద్ద కొడుకైన అసదుద్దీన్ ఓవైసీ వరుసగా 4 సార్లు అక్కడి నుంచి ఎంపీ అయి ఉన్నారు. అదేవిధంగా గతంలో చూసుకుంటే కాంగ్రెస్ 77, ఆ తర్వాత 80లో మాత్రమే 2 సార్లు మాత్రమే అక్కడ జెండా ఎగరేసింది. కేఎస్ నారాయణ ఆ రోజు అక్కడి నుంచి ఎంపీ కావడం జరిగింది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా అక్కడ డిపాజిట్లు కూడా దక్కించుకున్న పరిస్థితి అయితే లేదు. ఆ స్థాయిలో హైదరాబాద్ స్థానాన్ని, ఓల్డ్ సిటీని తమ కంచుకోడుగా మార్చుకోవడంలో ఓవైసీ బ్రదర్స్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ నుంచి గత ఎన్నికలు బీజేపీ నుంచి అయితే కొంతమంది నేతలు అక్కడ దిగి టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది, కానీ అది ఆ స్థాయిలో వర్కౌట్ అయితే కాలేదు. ఈసారి పూర్తి స్థాయిలో మాధవీలత అనే ఒక మహిళా అభ్యర్థిని అయితే బరిలో దించింది బీజేపీ. ఇక ఏకంగా అలాంటి సీటు మీద కన్నేసిన కాంగ్రెస్ ఈ రోజున సానియా మీర్జాని అక్కడ బరిలో దించే ప్రయత్నం చేస్తోంది. ఒక మైనారిటీ కోటాలో కావచ్చు, ఇక అదే స్థాయిలో ఓవైసీ బ్రదర్స్కు చెక్ పెట్టే దిశగా, వాళ్ళ ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా రేపు భవిష్యత్తులో తమ మీద పూర్తి స్థాయిలో వాళ్ళు మోనోపల్లి ప్రదర్శించిన విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అండ్ టీం ప్లాన్ చేస్తోంది. సో ఎవ్రీ పెన్నీ విల్ కౌంట్ అన్న విధంగా ప్రతి ఎంపీ సీటు కూడా మాకు కీలకమే అని కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం భావిస్తోంది. అందుకే ఈరోజు సానియా మీర్జాని ఏకంగా ఓవైసీ మీదే పోటీకి పెట్టేందుకైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక సానియా మీర్జా కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతోంది. టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తంలో అజారుద్దీనే కీలక పాత్ర పోషించారని కూడా అంటున్నారు. ఏకంగా కేంద్ర కాంగ్రెస్ పెద్దలు కూడా, హైకమాండ్ కూడా దీనికి పచ్చజెండా ఊపిందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ఇదే స్థాయిలో బీజేపీ కూడా సానియా మీర్జాకి సంబంధించి ఒక వ్యతిరేక ప్రచారం అయితే చేస్తుంది, ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడం పట్ల. బట్ ఇలాంటి సమయంలో ఆమెను తీసుకొచ్చి ఈ రోజున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబడతాం అంటే కాంగ్రెస్ నిజంగా ఇక్కడ ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అటు సానియా మీర్జా కానీ ఇటు మాధవీలత ఎంతవరకు ఓవైసీ కోటను బద్దలు కొడతారనేది మనం పక్కన పెడితే, వీళ్ళు పోటీలో ఉండటం ద్వారా హైదరాబాద్ రేపటి ఎన్నికల్లో మాత్రం ఒక హాట్ సీట్గా అయితే మారబోతోంది. మొత్తానికి సానియా మీర్జాని ముందు పెట్టి ఓవైసీ మీద పోటీకి నిలబడటం ద్వారా ఈరోజు కాంగ్రెస్ ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఆ ఇంపాక్ట్ ఎంతవరకు మిగతా ఎంపీ సీట్స్ మీద ఉండబోతుంది అనేది పక్కన పెడితే, ఈరోజు హైదరాబాద్ సీట్ మాత్రం ఒక హాట్ సీట్ అయితే కాబోతోంది సానియా మీర్జా ఎంట్రీ నిజమైనట్లయితే. సో ఓవరాల్గా ఈ పరిణామాలు హైదరాబాద్ ఎంపీ సీటుని ఎటువైపు లీడ్ చేస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.